This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలను అపవిత్రం చేయించింది చంద్రబాబే. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందన్న జగన్. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత. ర్యాలీకి బయలుదేరిన హైడ్రా బాధితులు. శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్. 100 మంది విద్యార్థులకు అస్వస్థత. పాత బస్తీలో మరో ఫేక్ బాబా. అదుపులోకి తీసుకున్న పోలీసులు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గరుండి తిరుమలను అపవిత్రం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని, తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని జగన్ ఆరోపించారు. కూటమి 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే తిరుపతి లడ్డు వ్యవహారం తెరపైకి తెచ్చారన్నారు. డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. రాజకీయ దుర్బుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి అబద్ధాలు ఆడుతూ, అసత్యాలు చెబుతూ, స్వామివారి పేరు ప్రఖ్యాతలను, తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే, ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా, ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ, అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ, మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ, ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు. ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి. తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది. అలా తిరుపతి లడ్డు అని అంటే, నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి. దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లలో ఉండని టేస్ట్. ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం.
తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వివాదానికి మూలకారకుడుగా భావిస్తున్న మాజీ ఈవో ధర్మారెడ్డి కనీసం స్పందించాలి అనే వారి అడియాశలు చేశారు. ఈ పరంపరలో తిరుపతి బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ విభిన్నంగా స్పందించారు. ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి 1116 బహుమానంగా ఇస్తానని ఫ్లెక్సీ ప్రదర్శించారు. గమనించండి, గత 5 సంవత్సరాలుగా తిరుమలలో సకల శాఖల అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో, ఏమైపోయారో, అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోళ్లలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి అప్పటి ఈవో గారు, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటికి వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని, వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి 1116 బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తానా అంటూ కొంతమంది అర్చకులు, కొంతమంది జీయర్లు గత 5 సంవత్సరాలుగా వ్యవహరించడం చాలా బాధాకరం, బాధ్యతారాహిత్యం. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి. కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు. అవన్నీ కరెక్టే అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు, జీయర్లు. నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాల్లో హైదరాబాద్లో హైదరాబాద్లు లంగర్ హౌస్ నుండి సెక్రటేరియట్ ర్యాలీకి బయలుదేరారు. పోలీసులు అడ్డుకున్నా వారు యాత్ర కొనసాగించారు. హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేసే ఇళ్లకు మార్క్ చేస్తున్న అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పునరావాసం కోసం వివరాల సేకరణకు అధికారులు వస్తే అడ్డుకుంటున్నారు. ఇళ్లకు మార్కు వేయకుండా అధికారులను వెనక్కి పంపుతున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో కొత్తపేట మారుతీనగర్లో అధికారుల సర్వే నిలిచిపోయింది. అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణల్లో మార్కింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చైతన్యపురి, మారుతినగర్ కాలనీలు మార్కింగ్ను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. బాధితులకు బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మద్దతుగా నిలిచారు. పేదవారి కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఈటల ఆరోపించారు. మాట్లాడించేటటువంటి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే. ఉద్యోగాల కల్పన, వెల్ఫేర్ యాక్టివిటీ, పేదలకు ఇండ్ల పట్టాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు పెంచుడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు, అన్నీ ఏ ఒక్కటి కూడా, ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప. ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినాడు, భ్రమపడ్డరు, సంతోషపడరు. కానీ ఇవాళ 7-8 నెలలు గడవక ముందే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నది. చాలామంది సంఘ సంస్కర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికిండ్రు. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన, ఇది డ్రామా తప్ప, ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇదో డ్రామా అని చెప్పినాడు.
కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు బైరాపూర్ మల్లాపూర్ గ్రామాల్లోని 2 పడక గదుల లబ్ధిదారులు నిరసన చేపట్టారు. వెంటనే తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను ఉధృతం చేస్తామని లబ్ధిదారులు హెచ్చరించారు. బీర్కూర్ మండల్ బైరాపూర్ గ్రామంలో మల్లాపూర్ గ్రామంలో 197 ఇండ్లు పట్టలు రాలేవు కాబట్టి ఈరోజు మేము ఇక్కడ తహసీల్దార్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మాకు ఎంబడే జిల్లా కలెక్టర్ గారు మాకు ఇళ్ళ పట్టలు ఇవ్వాలని మేము కోరుచున్నాం. మేము అక్కడ 2 పదుల గదులలో నివసించడం 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా మాకు అసలు ఇండ్లు పట్టలే లేవు. మాకు ఇల్లు పట్టలు మీరు ఇవ్వాలని మీ ఆఫీస్ ముంగట దయచేసి మాకు కలెక్టర్ ఆఫీస్ గారు ఎంబడే మాకు పట్టలు ఇవ్వగలరని మేము కోరుచున్నాం. ఈరోజు మేము బీర్కూర్ మండల్ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. బైరాపూర్ మల్లాపూర్ 2 విలేజ్కి కలిపి 197 ఇండ్లు గత 8 సంవత్సరాల క్రితం 40 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 197 ఇండ్లు ఇచ్చారు. కానీ అవిడికి పట్టాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మల్లాపూర్ ద్రుణవల్లి సతీషన్న గారు కట్టి ఇవ్వడం జరిగింది. అందరికీ లబ్ధిదారులకు ఇచ్చేసిండ్రు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిండ్రు కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేరు. వాళ్ళు ఎంతో బాధతో పట్టాలు ఇవ్వలేరు కాబట్టి ఎవరైనా వచ్చి ఇబ్బందులకు గురి చేస్తారని వాళ్ళు ఆందోళన చెందుతూ బీర్కూర్ మండల్కు వచ్చి ఇక్కడ కామారెడ్డి జిల్లా బీర్పూర్లో సహకార సంఘ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో కార్యదర్శి విఠల్ జమా ఖర్చులు చదివి వినిపించగా ఒక్కసారిగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. కార్యదర్శి వల్ల తాము నష్టపోతున్నామని వెంటనే కార్యదర్శి విఠల్ని పదవి నుంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక్కడ సొసైటీ సెక్రటరీ విఠల్ సార్ గారు రైతులకు ఇక్కడ బీర్కూర్ మండలంలో రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. పంట వడ్లు కాంటా విషయంలో ప్రతి పంటకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కాంటా విషయంలో వర్షాలు పడ్డా వాళ్ళు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఏమవుతుందంటే రైస్ మిల్లకు అమ్ముతారు. ఇప్పుడు అలాట్మెంటు కొన్ని రైస్ మిల్లకేమో కటింగు. ఇప్పుడు మా బీర్కూర్ మండలంలో లోకల్లో ఉంది సిద్ధి వినాయక రైస్ మిల్లు. ఎక్కడ డిస్టిక్లో లేని కటింగ్ సిద్ధి వినాయక రైస్ మిల్ల కటింగ్ అవుతుంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. మళ్ళీ రైతులకు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కటింగ్ శాతం చూపిస్తారు, రైతులకు పంపుతారు. కటింగ్ ఇంత అవుతుంది మీ సంచులకు ఎక్కువ వచ్చినది మాత్రం రైతుల దృష్టికి తీసుకొస్తారు. సెక్రటరీ చైర్మన్ ఇద్దరు కలిసి కుమ్మక్కై ఈ మండలాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఈ సొసైటీని. ఎందుకంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు పంట ఎల్లకాలం 4 నెలలు పండించి లాస్ట్కు మన కాంటాలకు వచ్చేయడానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఈ రశ్మిలు పోతే 2 క్వింటాలు కటింగ్ అంటాడు. ఒక లారీ వెనుక ఏం లాంటి 20 సంచులు కటింగ్ చేస్తున్నారు మా మండలంలో. అదే నేను కామారెడ్డి పంపించిన ఒక లారీ నది ₹1 కట్టగాలి. ఇక్కడ సంబాపూర్ శివారు చేసిన సిద్ధి వినాయక రైస్ మిల్కి పంపించిన వారం రోజులు ఉంచుకున్నారు నాది లారీ. ఉంచుకొని నాకు 8 సంచులు 10 సంచులు కటింగ్ చేసి అదే కటింగ్ ఇస్తున్నారు లిస్టు. మరి ఎక్కువ వచ్చినప్పుడు రైతుకు ఈయన ఎక్కువ వచ్చినాయి బాబు మీ అని రిసిప్ట్ ఈ డైరీ మెయింటైన్ చేయాలి కదా, ఎక్కువ వచ్చినాయన్నా ఇవ్వాలి. కాబట్టి సెక్రటరీ సారు ఇక్కడ చైర్మన్ ఇద్దరు కలిసి కుమ్మక్కాయ రశ్మిలతో రైతుల పొట్టాన. మెదక్ జిల్లా రామ్దాస్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజం పట్ల అంకిత భావంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి బాపూజీ అని కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు.
ఇప్పుడే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి గ్రామంలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే బండారు హామీ ఇచ్చారు. ఏదైనా సినిమా రిలీజ్ అయితే అభిమానులు ఈలలేస్తారు, గోల చేస్తారు, బెలూన్లు ఎగరేస్తారు, స్వీట్స్ పంచుతారు. అభిమాన తారల కటౌట్లకు పాలాభిషేకం చేస్తారు, పేదలకు అన్నదానం చేస్తారు, రక్తదానం చేస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే అమెరికాలో ఓ థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా అక్కడి అభిమానులు ఎంజాయ్ చేసి విసిరిన కాగితాలు గుట్టలుగా పోగవటంతో థియేటర్ యాజమాన్యం శుభ్రం చేయలేక తలపట్టుకోంది. మహబూబ్ నగర్ జిల్లా పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజమైన త్యాగానికి నిలువెత్తు నిదర్శనం బాపూజీ అని ఎమ్మెల్యే ఎన్ఎం కొనియాడారు. వారికి ఘనమైన నివాళి సమర్పించుకుంటాము. మా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా వారు స్ఫూర్తి. నిజమైన త్యాగానికి ప్రతిరూపం బాపూజీ. 1952 ముల్కీ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం 69లో ఉధృతమైన వేళ తన పదవిని త్యాగం చేసి ఒక మంత్రిగా రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు నేను ఏ అధికారికమైన పదవుల్లో ఉండను అని చెప్పిన నిస్వార్థ త్యాగశీలి బాపూజీ. అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా చిరస్మరణీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. చాలామంది మేము ఇవి త్యాగం చేసినాం, అది త్యాగం చేసినాం, రాజీనామాలు చేసినాం అని చెప్పి చెప్తున్న నాయకులు బాపూజీ గారిని చూసి సిగ్గుతో తల వంచుకోవాలి. ఒక్కసారి పదవిని వదులుకుంటే ఆ పదవి దగ్గరికి కన్నెత్తి కూడా చూడలే. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ స్వప్నం సాకారం కాకంటే ముందే 99 ఏళ్ల వయసులో వారు స్వర్గస్థులైంది. ఇంకొక 2 సంవత్సరాలు వారు బ్రతికుంటే వారు కలలుగన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసేవారు. అయినా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా బాపూజీని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. 99 ఏళ్ల వయసులో కూడా ఆయన అందరినీ సమీకరించి తెలంగాణ ఉద్యమం చేయాల్సిందే అని చెప్పి స్ఫూర్తినిచ్చింది. మాలాంటి లక్షలాది మంది ఉద్యమకారులకు వారు స్ఫూర్తి. ముఖ్యంగా వారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం. తెలంగాణ ఉద్యమం కాడి నుంచి వారితో అనేక సార్లు కూర్చొని వారు చెప్పే మాటలు విని తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కూడా పనిచేయడం జరిగింది. ఆఖరికి వారి ఇల్లు గవర్నమెంట్ కబ్జా చేసి తీసుకొని తర్వాత ఏదైతే కంపెన్సేషన్ వచ్చిందో ఆ కంపెన్సేషన్ కూడా పూర్తిగా తెలంగాణ ఉద్యమానికే అంకితం చేసి ఖర్చు పెట్టిన ఘనత. తన కోసం ఒక కుటుంబాన్ని కూడా నిర్మాణం చేసుకోలే, వారసులు కూడా లేరు. అంటే నిస్వార్థంగా
తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చిన మహానుభావుడు. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేము. అటువంటి మనిషి జీవించి ఉన్నాడు, రాజకీయ క్షేత్రంలో ఉన్నాడు అని చెప్పి రేపు భవిష్యత్తులో ఎవరికైనా చెప్తే నమ్మరు. అంత పవిత్రమైన, త్యాగపూరితమైన, స్వార్థరహితమైన జీవితాన్ని గడిపిన ధన్యజీవి కొండా లక్ష్మణ్ బాపూజీ. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు వారి త్యాగం, వారి అసమాన పోరాట శైలి, మొక్కవోని ధైర్యం, వెనుదిరిగి చూపని వారి మనస్తత్వం ఖచ్చితంగా తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం కావాలి. వారి స్ఫూర్తిగా వారిని స్మరించుకుంటూ వారు ఎప్పటికీ కలకాలం ఉంటారు. వారు భౌతికంగా మన నుంచి విడిన వారి ఆదర్శాలు ఇంకా మనలోనే. హైదరాబాద్లోని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరై బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని కోదండరాం కొనియాడారు. జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, వారికి నివాళులు కూడా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన 97వ జయంతి ఘనంగా జరుపుకుందామని అందరినీ ఆహ్వానించారు. ఆయన ఇంకొక వారం రోజులు ముందరగా కలిసినప్పుడు నేను నా జయంతి వేడుకలు జరుపుకుంటున్నా, నువ్వు కూడా రావాలి అని నాకు ఆహ్వానించి గన్ పార్క్ దగ్గర ఏదో కార్యక్రమంలో కలుసుకుని ఆహ్వానించి, మళ్ళీ నేను తెలంగాణ వచ్చినాకనే పోతా, వయసు పెరిగిందని అనుకునేవి నువ్వు అన్నాడు. లేదు సార్, నమ్మకం ఉంది మాకు కూడా అని చెప్పినాం మేమంతా. ఆ తర్వాత ఇంకా జయంతి వేడుకలు 2 రోజులు అనగా ఆయన చనిపోవటం చాలా దురదృష్టకరం. అది ఒక బాధ అయితే ఇంకా వారి చరిత్ర చాలా రికార్డు చేయవలసిన అవసరం. చాలా చోట్ల విడివిడిగా దాని గురించి మనం కొంత చదివినాం, కానీ లోతుగా దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద పుస్తకమే ఇది కూడా ఇప్పటి వరకు రాలేదు. కొంత ఇంటర్వ్యూలు చేశారు చాలామంది, కానీ అది చిన్న చిన్న పుస్తకాలుగా మాత్రమే వచ్చాయి. ఎందుకంటే ఆయన 3 రకాల అంశాలలో ఆయన భాగస్వామ్యం కీలకం. ఒకటి స్వాతంత్రోద్యమం. ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉత్తరపు అంచున ఉన్న వాంఖిడి గ్రామానికి చెందినటువంటి వాడు. ఆ వాంఖిడిలో వాళ్ళ తండ్రి పోస్టు చూసేవాడు. ఆయన సహకారంతో ఆయన చదువుకున్నాడు, మిడిల్ స్కూల్ దాకా చదువుకున్నట్టున్నాడు అక్కడ. ఆ తర్వాత ఆయన వార్దాలో గాంధీని కూడా కలుసుకున్నాడు. ఆయన స్ఫూర్తితో, ఆయనతోని బాగా ప్రభావితుడై ఆయన మళ్ళీ హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి తాను లా పూర్తి చేసుకొని ఇక్కడ లా ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాడు. చాలామందికి ఆ రోజుల్లో సాయుధ పోరాటంలో కేసుల్లో ఎక్కిన వారందరికీ కూడా లాయర్ ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. బాపూజీ గారి యొక్క తొలి మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనము స్మరించుకోవడము, మన విద్యార్థి నాయకులకు ఎంతో మార్గదర్శకంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన 97 ఏళ్ల వయసులో కూడా కటిక చలిలో ఢిల్లీ స్థాయిలో జంతర్ మంతర్ వద్ద ఆమర నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలని చెప్పి ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన శ్వాస ధ్యాస మొత్తం తెలంగాణ కోసానికి, ఆయన ఆకాంక్షలన్నీ తెలంగాణ కోసానికి చేసినటువంటి సందర్భము. ఆయన యొక్క స్వగృహాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఆ రోజు ఉద్యమంలో ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కోసానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి బాపూజీ గారి యొక్క సేవలను స్మరించుకుంటూ ఆయన ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము గుర్తించి ఈరోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఆయన యొక్క పేరు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా మారింది. మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. అభివృద్ధి నిధులన్నీ 22 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లకే కేటాయించారని, అంతేకాకుండా మరో 6 మంది కార్పొరేటర్లకు నిధులు కేటాయించకుండా సమావేశం నిర్వహించారని ఆరోపించారు. దీంతో అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సాధారణ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో 5 రోజుల క్రితం ఎజెండా కాపీ ఇచ్చిండ్రు.
అందులో కేవలం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి డివిజన్లకే ఫండ్ కేటాయించుకున్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి స్పెషల్ ఫండ్ ఏదైతే వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఇచ్చారని చెప్పి తెచ్చుకున్నారో అప్పుడు కేవలం వాళ్ళకే పెట్టుకున్నారు. ఈ రోజున ఆ ఫండ్ సరిపోవట్లేదని చెప్పి బోడుప్పల్ యొక్క సాధారణ నిధుల నుంచి మళ్ళీ 10 లక్షలు కేవలం కార్పొరేటర్లు అయినటువంటి కాంగ్రెస్ కార్పొరేటర్లు అయినటువంటి డివిజన్లకే కేటాయించుకున్నారు. ఈ విషయమై 3-4 రోజుల క్రితమే నేను మేయర్ గారిని కలిసిన. మరి మేయర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి 28 డివిజన్ల ప్రజలందరూ కూడా బోడుప్పల్ మున్సిపాలిటీకి ట్యాక్స్ కడుతున్నారు. ప్రతి ఒక్క కాలనీలో కూడా కమ్యూనిటీ హాల్ అవసరం ఉంటుంది. మీరు కేవలము ఏదైతే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు ఉన్నారో, ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారో 22 మంది మాత్రమే, వాళ్ళకు మాత్రమే మీరు ఈ యొక్క 10 లక్షలు కేటాయించడం సాధారణ నుంచి అనేది అన్యాయం. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడినాం. మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయాలి కానీ రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షాలను ఏదో కించపరచాలనే ఉద్దేశంతో చేసినట్టయితే మీకు గత ప్రభుత్వానికి తేడా ఏముందో మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు మేయర్ కాకముందు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి మల్లారెడ్డి దగ్గర కూర్చొని వాళ్ళకి నచ్చిన విధంగా ఎజెండా ప్రిపేర్ చేస్తున్నారు, మనకు అన్యాయం జరుగుతుందని మనం అనుకునే వాళ్ళం. మరి ఈ రోజున మీరు మేయర్ కుర్చీ ఎక్కిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది కదా, మరి మీరు ఎందుకు ఆలోచించలేకపోయారని మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ అయినట్లు వెల్లడి కావడంతో ఎవరికీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. అయితే తమకు సమాచారం కూడా ఇవ్వలేదని కాలేజీ నిర్వాహకులు వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చేతులతో చెలగట్టమా, విద్యార్థులతో చెలగట్టమా, వస్తారా బయటకి, రావాలి చెప్పాలి సమాధానం చెప్పాలి. ఇదేమి కాలేజ్ దొంగల కాలేజ్ దోపిడి కాలేజ్, ఇదేమి కాలేజ్ దొంగల కాలేజ్ దోపిడి కాలేజ్. హైదరాబాద్ పాత బస్తీలో మరో ఫేక్ బాబా తెరపైకి వచ్చాడు. నారాయణపేట నుంచి వలస వచ్చిన మహమ్మద్ ఇలియాజ్ అనే ఓ వ్యక్తి బాబా అవతారం ఎత్తాడు. ప్రజల నమ్మకాన్ని అవకాశంగా మార్చుకొని అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగారు. మహమ్మద్ ఇలియాజ్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 year కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లులతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి ఆ డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి అక్కడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఈరోజు 2 కొత్త అంశాలను ఆవిష్కరించింది. హైపర్ వర్స్
జీ ఫాల్ పేరుతో ఈ రైడ్లను సినీ నటుడు నాగ చైతన్యతో కలిసి వండర్లా హెడ్స్ ప్రారంభించారు. జాతీయ ప్రమాణాలతో ఇవి ఆకట్టుకుంటాయని చైతన్య అన్నారు. పీర్జాదిగూడలోని వరంగల్ ప్రధాన రహదారిలో మాంగళ్య గౌరీ షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ నటి కుమారి కృతి శెట్టి ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిన డైరెక్టర్లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా ఉందని కృతి శెట్టి తెలిపారు. నా ఫోను మేడం సింగిల్ కొంచెం వెరైటీ ఉంటుంది. ట్రావెల్ కూడా చేస్తాను ఎక్కువ. సో ఇలాంటి సారీస్ రియలీ రియలీ నైస్, వెరీ కంఫర్టబుల్ టు డ్రైవ్. అంతేనా? థ్యాంక్ యూ. కొత్త మూవీస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు 3 తమిళ సినిమాలు చేస్తున్నాను. త్వరలో తెలుగు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.